ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక. దినపు యేసయ్య జీవపు మాట 16వ కీర్తన 8వ వాక్యాన్ని చదువుకుందాము. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. యా దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు గారు చెప్తున్న మాట ఈ మాట. దేవుడు నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను అని ఒక నిశ్చయతతో దావీదు గారు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు మన కుడి పార్శ్వమందు అంటే మన కుడి పక్కన మనతో ఆయన ఉన్నప్పుడు కదల్చబడము. మనల్ని కదిలించాలని ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉంటారండి. దావీదు యొక్క భక్తి జీవితాన్ని, అలాగే దావీదుని భూమి మీద లేకుండా చేయాలని చాలామంది శత్రువులు కంకణం కట్టి అన్నపానములు మానేసి దావీదుని హతము చేయాలని ఎంతోమంది ప్రయత్నాలు చేశారు. కానీ దావీదు కదల్చబడలేదు. దేవుని బిడ్డలారా, దేవుడు మన ప్రక్కన ఉన్నప్పుడు మనము కూడా కదల్చబడకుండా ఉంటాము. మన భక్తి జీవితాన్ని కదిలించడానికి ఎన్నో ప్రతికూలతలు మనకు ఎదురవుతూ ఉంటాయి. శ్రమలు కావచ్చు, బాధలు కావచ్చు, నిందలు కావచ్చు, కన్నీళ్లు కావచ్చు, దూషణ మాటలు కావచ్చు, అవమానాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనల్ని కదిలించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సంఘములో సమస్యలు రావచ్చు, సహోదరుల మధ్య సమస్యలు రావచ్చు. కానీ మనం కదల్చబడకుండా భక్తి జీవితంలో ఉండాలి అంటే దేవుడు మన కుడి ప్రక్కన ఉండాలి. యోబు జీవితంలో యోబుని కదిలించాలని అపవాది ఎన్నో ప్రయోగాలు చేశాడండి. భక్తులు కదిలించాలి, దేవుణ్ణి దూషించే వ్యక్తిగా అతను మారాలి అని సాతాను ఎన్నో ప్రయత్నాలు యోబు జీవితంలో చేశాడు. యోబుకి పిల్లల దూరం అయిపోయారు. నా ప్రాణ స్నేహితులు కూడా విధాలుగా మాట్లాడుతూ కృంగదీసే విధముగా మాటలు ఉన్నాయి, వారి ప్రవర్తన ఉన్నది. చివరికి యోబు గారికి రోగం వచ్చేసింది, కురుపులు. ఇవన్నీ వచ్చినా, రోగం వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, పిల్లల దూరం అయిపోయినా, ఆస్తి అంత పోయినా, ఒంటరిగా మిగిలిపోయినా దేవునిలో కదల్చబడలేదు. దావీదు గారు అంటారు, దేవుడు నా కుడి పార్శ్వమందు ఉన్నారు కనుక నేను కదల్చబడను. దేవుడు దావీదు యొక్క కుడి పార్శ్వమందు ఎందుకు ఉన్నాడు అంటే దావీదు యొక్క గురి దేవుని మీద ఉన్నది. దావీదు అంటారు, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఈ మాటలు వింటున్న మనమందరం కూడా మన బ్రతుకు దినములన్నిట మనకు ఆధారము దేవుడు, మన విశ్వాసము దేవుని యందు, మన నమ్మకము దేవుని యందు, మన గురి ఆయన మీద నిలిపినప్పుడు ఆయన మన ప్రక్కన ఉంటాడు, మనము కదల్చబడకుండా ఉంటాం. కనుక ఈ మాటలు వింటున్న మనమందరం కూడా మన బ్రతుకు దినములన్నిట మనం దేవుని మీద ఆధారపడదాం, మన గురి ఆయన మీద నిలుపుకుందాం. మన కుడి ప్రక్కన ఉంటాడు, కుడి పార్శ్వమందు ఉంటారు. ఇప్పుడు మనం కదల్చబడకుండా ఈ లోకంలో దేవుని కొరకు సాక్షులుగా బ్రతకగలుగుతాము. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, ఈ ఉదయకాల సమయమందు నీ మాటలు వినే ధన్యత మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. దినాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. సదాకాలం మా గురి మీ మీద మేము నిలపాలి. మీరు మా కుడి పార్శ్వమందు ఉండి మేము కదల్చబడకుండా ఉండుటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారు ఆ దిశగా నడిపించబడ్డు కృప చూపండి. దినమంతా కాపుదల, ప్రయాణ మార్గాల్లో క్షేమము, అవసరతలు తీర్చండి, అక్కర్లు తీర్చండి. ఈ సన్నిధిని తోడుగా ఉంచి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.